ఇంకో 2 రోజుల్లో కన్నప్ప భారీ ఎత్తున విడుదల కానుంది. ఇవాల్టి నుంచి తెలుగు రాష్ట్రాల అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు పెట్టబోతున్నారు. మంచు విష్ణు తన వంతుగా ప్రమోషన్లకు ఎంత చేయాలో అంతకన్నా ఎక్కువే కష్టపడ్డాడు. 2 పెద్ద ప్రీ రిలీజ్ ఈవెంట్లతో పాటు లెక్కలేనన్ని ఇంటర్వ్యూలు ఇచ్చి బోలెడు విశేషాలు పంచుకున్నాడు. పుణ్యక్షేత్రాలు తిరిగాడు. పలువురు ఆలయ ప్రముఖులు, పూజారులకు సినిమా చూపించి సందేహాలు నివృత్తి చేసుకున్నాడు. సెన్సార్ చెప్పిన అభ్యంతరాలు తొలగించి ఫైనల్ కట్ 3 గంటల 2 నిమిషాలకు లాక్ చేశాడు. ఇక్కడిదాకా అంతా సవ్యంగానే జరిగింది. సెకండ్ హాఫ్లో ఒక కీలకమైన క్యామియో పోషించిన ప్రభాస్ ఈ పబ్లిసిటీలో ఎక్కడా నేరుగా కనిపించకపోవడం పట్ల ఫ్యాన్స్ కొంత అసంతృప్తికి గురవుతున్నారు. ఎందుకయ్యా అంటే ఇది ముందుగానే జరిగిన ఒప్పందం అని ఇన్సైడ్ టాక్. ప్రభాస్ ఈ క్యారెక్టర్ చేయడానికి ఒప్పుకున్న టైంలోనే ప్రమోషన్లకు తాను రాలేనని, తర్వాత మొహమాట పెట్టి ఇబ్బంది పడొద్దని చాలా చనువుగా విష్ణుమోహన్కు చెప్పినట్టు సన్నిహితుల సమాచారం. దాంట్లో ఏముంది లెమ్మని పాత్ర చేయడమే గొప్ప విషయమంటూ ఆ ఇద్దరు ఒప్పేసుకున్నారట. అందులో ప్రభాస్ విశేషాల గురించి తిరిగి రాగానే ఫౌజీలో బిజీ అయ్యాడు. ఇదంతా ఓకే కానీ నిజంగా ప్రభాస్ కనుక కెమెరా ముందుకొచ్చి కన్నప్పని ప్రమోట్ చేసి ఉంటే హైప్ నెక్స్ట్ లెవెల్కు వెళ్లేదన్నమాట వాస్తవం. ఎల్లుండి వచ్చే ఓపెనింగ్స్లో సింహభాగం తనదే అవుతుంది. టాక్ బాగా వస్తే అప్పుడు మంచు విష్ణు పేరు ముందుకొస్తుంది. టీం అంతా నమ్మకంగా ఉన్నా పాజిటివ్ టాక్ రావడం చాలా కీలకం. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ డివోషనల్ డ్రామాలో నేషనల్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్, శరత్ కుమార్ లాంటి పెద్ద క్యాస్టింగ్ అంచనాలు పెంచుతుంది. అన్నిటికన్నా ఎక్కువ డార్లింగ్ కటౌట్ చేస్తున్న మార్కెటింగే చాలా స్పెషల్. శరత్ కుమార్ లాంటి పెద్ద క్యాంటిస్ట్ అంచనాలు పెంచుతుంది. అన్నిటికన్నా ఎక్కువ డార్లింగ్ కటౌట్ చేస్తున్న మార్కెటింగే చాలా ఎక్కువ ఉంది ఇందులో.